శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరల్ ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి 2026-27 సంవత్సరానికి గాను వారి సంవత్సరాల ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా నక్షత్రం వారీగా ఎలా ఉంటుందో చూడబోతున్నామండి. ధనుసు రాశి అంటేనే ధర్మం, నిజాయితీ, ట్రూత్, హైయర్ నాలెడ్జ్, ప్రయాణాలు, గురువులు, దేవాలయాలు, ఫిలాసఫీ ఇవన్నీ కలిసినటువంటి రాశి యొక్క ధనుసు రాశి అండి. ఈ యొక్క పరాభవన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 14గా ఉంది, వ్యయం 11గా ఉందండి. రాజపూజ్యం 5గా ఉంటే అవమానం 6గా ఉంది. మరి ఫిగర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆదాయం 14 అంటే ఈ యొక్క క్యాల్కులేషన్స్లో 14 అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అండి, హైయెస్ట్. మరి ఎలా వస్తుందయ్యా అంటే జీతం, బిజినెస్, సైడ్ ఇన్కమ్, ప్రాపర్టీ, ఫారిన్ ఛాన్సెస్, బోనస్, కమిషన్, వెహికల్ ఆర్ హౌస్ సంబంధించిన యోగాలు ద్వారా ఈ సంవత్సరం మీరు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది. అన్నిటి ద్వారా మీరు సంపాదిస్తారని కాదండి, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగం అనేది చూసుకోవాలండి. వ్యయం 11గా ఉంది అంటే ఖర్చులు కూడా చిన్నవేం కాదండి. ఏ రకంగా రావచ్చయ్యే ఖర్చులు అంటే హెల్త్, ఆరోగ్యం, ఫ్యామిలీ, హౌస్, వెహికల్, హైయర్ స్టడీస్, ప్రయాణాలు అంటే ట్రావెల్స్, డొనేషన్స్, దానాలు, రిపేర్స్, లోన్స్ ఇవన్నీ కలిపి స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో అయితే ఉంటుందని చెప్పాలి. సో కాబట్టి ప్లానింగ్ కనుక చక్కగా లేకపోతే ఎంత వచ్చిందో అంత పోయిందని అనిపించే సంవత్సరం కాబట్టి సో హ్యావ్ ప్రాపర్ ప్లాన్ అండి. ఈ సంవత్సరం వెల్త్, సంపదను బిల్డ్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి అవకాశం అండి సంవత్సరం ఇది. ఎవరైతే బెస్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు బాగా గ్రో అవ్వగలుగుతారు. రాజభోజ్యం 5 ఉంది అంటే జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, సొసైటీలో కానీ మీ పనిని గుర్తించే గౌరవం బాగుంటుందని చెప్పాలి. పదవి ఏదైనా పెద్ద పెద్ద పదవి కాకపోయినా సో ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఈ విషయం మీద ధర్మంగా చెప్పింది ఇతనేనయ్యా, ఈవిడేనయ్యా అన్నట్టుగా ఉంటుంది అని ఫ్యామిలీలో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ అనిపించుకునేంత మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మరి అవమానం 6గా ఉంది అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని విమర్శలు కావచ్చు, కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ వరకు కావచ్చు, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ వల్ల కొన్నిసార్లు ఇలా వస్తూ ఉంటుందండి. అందుకే మనం కనుక అలర్ట్గా ఉంటే చిన్న చిన్న లెసన్స్, కేర్లెస్గా ఉంటే కనుక పెద్ద పెద్ద షాక్స్ కూడా తగిలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మూల, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. సో వీరందరికీ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కార్పొరేట్ అండ్ ఐటీ రంగంలో ఉన్న వారికి, బిజినెస్ మెన్కి, బిజినెస్ చేసే వారికి, ఉమెన్కి, ప్రేమ అండ్ వివాహ సంబంధమైన విషయాలు, ఫార్మర్స్, పాలిటిక్స్, సినీ ఫీల్డ్, సో ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తామండి. సో చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మూల నక్షత్రము వీరికి రూట్ మార్చే సంవత్సరం చెప్పాలి. మూల అంటేనే ఒక రూట్, ఒక ఫౌండేషన్, డెప్త్గా అంటే లోతుగా తవ్వి నిజం చూసే శక్తి కలిగిన నక్షత్రం ఇక మూల నక్షత్రం అండి. గత 2 సంవత్సరాల్లో మీరేంటంటే జాబు, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్స్, ఆరోగ్యానికి సంబంధించి ఏదో ఒక రంగంలో ఇలా కాదు మూలం నుంచి నేర్చుకోవాలి అన్న పరిస్థితులు మీ ముందు ఉండి ఉండొచ్చు. అందుకని ఈ సంవత్సరం ఏంటంటే పాత రూట్లన్నింటినీ శుభ్రం చేసి కొత్త రూట్, ఒక మార్గాన్ని నాటే కాలం అని చెప్పవచ్చు. మరి మూల స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే రీసెర్చ్, మెడిసిన్, సైకాలజీ, ఫిలాసఫీ, లా, డీప్ సైన్సెస్, సోషల్ వర్క్ వంటి లోతైన సబ్జెక్ట్స్కి ఈ సంవత్సరం మీరు బాగా సూట్ అవుతారు మూల నక్షత్రం వారు. మరి కొంత ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి టెండెన్సీస్ కూడా కొంత ఉండే అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారో అలాంటి వారికి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, హై స్టడీస్లో కూడా కంటిన్యూగా స్టడీ ప్రోగ్రెస్ కూడా ఉంటుందండి గోచార రీత్యా. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే రోజుకి 2 to 3 అవర్స్ ఫోకస్ అవర్స్గా చేసుకొని చదువుకోవటం, డిస్ట్రాక్షన్ ఫ్రీ రీడింగ్ చేయటం, వీక్లీ రివిజన్ చేసుకోవటం, టెస్ట్లు రాయటం, మొబైల్, మీడియా ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండటం వల్ల సో డిస్ట్రాక్షన్ లేకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి మూల నక్షత్రం స్టూడెంట్స్కి ఏంటంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, హనుమాన్ ప్రే చేసుకోవటం, ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ ఈ మంత్రాలని 21 టైమ్స్ కనుక పఠిస్తూ ఉంటే మానసికంగా ధైర్యం పెరుగుతుందండి. మరి మూల నక్షత్రం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా సడన్గా ప్రాజెక్ట్ చేంజ్ కావాల్సి రావటం, మీ యొక్క భాష చేంజ్ కావటం, మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ రీషఫుల్ అవ్వటం, అదనపు బాధ్యతలు రావటం, ఇవన్నీ గోచార రీత్యా కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క ట్రూత్ఫుల్నెస్, మీ యొక్క కరేజ్ వల్ల
కొంతకాలం షార్ట్ టర్మ్లో ఫ్రిక్షన్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ రిప్యుటేషన్ బిల్డ్ అవుతుంది మీ మీద. మరి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే, ఏదైనా మీరు చేస్తున్న వృత్తిలో ఫీల్డ్ మారచ్చు, పోస్టింగ్స్ కూడా మారే అవకాశం ఉంటుందండి. ఇన్స్పెక్షన్ చేయాల్సి రావటం, ఇన్స్పెక్షన్ జరగటము, ఎంక్వైరీలు, ఆడిట్ టైప్ పనులు ఎక్కువగా ఉద్యోగస్తులకు ఉంటాయి. పెండింగ్ ఫైల్ అన్ని క్లియర్ చేసుకోవటం. మీరు కనుక రూల్స్ కనుక క్లియర్గా ఫాలో చేస్తే ఆ వచ్చే ఎండ్ రిజల్ట్ మీకు ఎక్కువగా పాజిటివ్గానే ఉంటుందండి. సో బీ ఎథికల్, బీ ఓపెన్. మరి కార్పొరేట్ అండ్ ఐటీ రంగం వాళ్ళకి ఏంటంటే లెగసీ సిస్టమ్స్, సెక్యూరిటీ, డేటా మైగ్రేషను, రీస్ట్రక్చరింగ్, ఆర్గనైజేషన్లో ఓల్డ్ పాలసీస్ని తొలగించి తీసివేసి కొత్త స్ట్రక్చర్ బిల్డ్ చేసే పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు బలంగా వస్తాయి. మరి మూల నక్షత్రం సంబంధించిన వ్యాపారస్తులకు ఏంటంటే ఏదైనా నష్టాన్ని కలిగించే ప్రోడక్ట్ కాబట్టి బ్రాంచెస్ కానీ క్లోజ్ చేస్తారు కొంతమంది వ్యాపారస్తులు. ఇది చేస్తే బలం, ఏది చేస్తే బెటర్ అని చెప్పి ఫోకస్ చేస్తారండి. ప్రాపర్టీ, మైనింగ్, రీసెర్చ్ ఉన్నవారికి, బేస్డ్ సంబంధించిన వాటికి డెప్త్ ఓవరెంటెడ్గా ఉండేటువంటి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వారికి మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. మరి మూల నక్షత్రం సంబంధించినటువంటి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్యామిలీలో, కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యము, మైగ్రేషన్స్ కావచ్చు, పాత కార్మిక్ రిలేషన్స్ నుంచి కొంచెం బయటపడే ప్రయత్నాలు చేస్తారండి. మరి మూలా వారికి రెమెడీ ఏంటంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురువారం గురువులకి లేదంటే సాధువులకి సేవ చేసుకోవడం మంచిదండి. అదేవిధంగా ఓం నమః శివాయ లేదంటే ఓం నమో నారాయణాయ. సో ఈ మంత్రాలని కనీసం మీరు 27 టైమ్స్ పఠిస్తూ ఉంటే కనుక బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వీరేంటంటే ఫెయిత్తో గెలిచే సంవత్సరం అని చెప్పాలండి. వీరికి ఏంటంటే పూర్వాషాఢ వారికి నెక్స్ట్ టైం నేను గెలుస్తాను అని చెప్పగలిగిన ఫెయిత్ కలిగి ఉంటారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే బయట ట్రయల్స్ జరుగుతాయి. సో లోపల విజయ అభిలాష రెండు కూడా కలిసి వస్తాయండి. ఇంటర్నల్గా మీరు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు విన్ అనుకుంటారు, డెఫినెట్గా ట్రిగ్గర్ అవుతుంది. మరి పూర్వాషాఢ నక్షత్రం సంబంధించిన విద్యార్థులకు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు, సివిల్ సర్వీసెస్, డిఫెన్స్, స్పోర్ట్స్, లా, మేనేజ్మెంటు, మాస్ కమ్యూనికేషను, అదేవిధంగా మీడియా సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు బాగా ఫిట్ అవుతాయి, సూట్ అవుతాయండి. ఏదైనా కూడా మొదటి ప్రయత్నంలోనే అన్నీ రావాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే దానికంటే కూడా మీరు చేసేటువంటి మల్టిపుల్ అటెంప్ట్స్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని అవసరాన్ని బట్టి స్ట్రాటజీని ఇంప్రూవ్ చేస్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి ఈ సంవత్సరం. మరి పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అండి. కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారి ఆరాధన. సో రోజు చేయకూడదని కాదు, శుక్రవారం విధిగా చేసుకోవటం. పేద విద్యార్థులకు బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేస్తూ ఉంటాం, మంచి ఫలితం ఇస్తుంది. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే టార్గెట్స్, రివ్యూస్, ఇలా పబ్లిక్ పర్సెప్షన్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి ప్రయాణాలు చేయాల్సి రావటం ఉంటుందండి. కానీ ధైర్యము, హార్డ్ వర్క్, నెట్వర్కింగ్ ఉంటే కనుక మీకు కలిగి ఉంటే ప్రమోషన్లు, అదే పే రివైజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది మీకు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏంటంటే పబ్లిక్ ఫేస్ చేసే రోల్స్ ఏవైతే ఉంటాయి, ఫీల్డ్ మీద ఉన్న వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కీలక బాధ్యతలు మీకు అప్పచెప్తారు. అలాంటి బాధ్యతలు మీరు మోయాల్సిన అవసరం తీసుకునేది కూడా ఉందండి. మొదట్లో వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నా తర్వాత గుర్తింపు ఫామ్లో మీకు ఫలితం వస్తుందండి. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పూర్వాషాఢ వారికి అంటే అగ్రెసివ్ డెడ్ లైన్స్, హై ప్రొఫైల్ క్లయింట్స్, మీ ఫైటింగ్ స్పిరిట్కి టీమ్కి బ్యాక్ బోన్గా ఉంటారు మీరు. మరి పూర్వాషాఢ నక్షత్రం బిజినెస్ చేసే వారికి ఏంటంటే మార్కెటింగ్, బ్రాండింగ్, ఎక్స్పాన్షన్కు చేయడానికి ఇది మంచి టైంగా భావించాలండి. కానీ హ్యూజ్ లోన్స్ తీసుకోవటం లేదంటే స్పెక్యులేటివ్ చేసి షార్ట్ కట్లో విజయం పొందాలనే వారికి సూచన ఏంటంటే డోంట్ బీ టూ గ్రీడీ అండి. మరి పూర్వాషాఢ నక్షత్రం స్త్రీలకు ఏంటంటే నేనే సస్టైన్ చేయాలి అనే యుగో తగ్గి దేవుని దయ వల్ల నేను అన్ని సక్సెస్ఫుల్గా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను భక్తి భావన పెంచుకుంటే కనుక పెంచుకుంటారు కూడా మీకు స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల ప్రేమ విషయంలో స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఈగో క్లాసెస్ వల్ల చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయండి. సాఫ్ట్గా ఉంటాం, హ్యూమర్కి కలిగి ఉంటాం అనేది చాలా ముఖ్యం అండి. మరి ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం ఈ యొక్క ధనుసు రాశిలో ఉంటుంది. నక్షత్రాధిపతి రవి. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి వారు ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకుంటే మధ్యలో డ్రాప్ చేయకుండా పూర్తి చేసేటువంటి శక్తి కలిగిన వారు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు. ఈ సంవత్సరం వీరికి ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్, బాధ్యతలు, కుటుంబము, అదేవిధంగా వృత్తిలో కూడా కీలక రెజల్యూషన్స్ ఉండే కాలం అని చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్రం స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఎవరు బాగా ఫ్లవరిష్ అవుతారో ఈ సంవత్సరం అంటే చార్ట్ అకౌంటెంట్, సిఏ, మెడిసిన్ లైన్లో కానీ, లాలో కానీ, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, పిహెచ్డీలు, హైయర్ స్పెషలైజేషన్స్ వంటి లాంగ్ టర్మ్ కోర్సులకు ఇది బలమైన సంవత్సరం అండి. అలాంటి వాటికి ఈ సంవత్సరం ఫౌండేషన్ వేసే సంవత్సరం అని చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉద్యోగస్తులకి ఏంటంటే సీనియర్ రోల్స్, టీమ్ లీడ్, మేనేజర్ లైక్ పొజిషన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పర్మనెంట్ పోస్టింగ్స్ కూడా మంచి స్కోప్ ఇస్తుందండి ఈ సంవత్సరం. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి
పాలసీ లెవెల్ అంటే పాలసీలో మీరు ఇన్వాల్వ్ కావటం, మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత, ఆడిట్ చేసేటువంటి ముఖ్యమైన బాధ్యతలు మీకు ఎక్కువ కలిగి ఉంటారు ఈ సంవత్సరం. మీకు కనుక క్లీన్ రికార్డు ఉందనుకోండి, రాబోయే రోజుల్లో ప్రమోషన్ కూడా మీరు అర్హులు అవ్వబోతున్నారు. మరి కార్పొరేట్ అండ్ ఐటీ వర్క్ చూస్తే లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కానీ, ఆర్కిటెక్చర్ డెసిషన్స్ కానీ, జూనియర్స్ని మెంటరింగ్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు, గుర్తింపు కూడా వస్తుంది. మరి ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాపారస్తులకు ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది, కానీ సాలిడ్ గ్రోత్ అయితే ఉంటుందండి. మీ యొక్క బ్రాండ్, మీ కంపెనీ మీద మీ మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యే సంవత్సరం అని చెప్పవచ్చు. మరి ఉత్తరాషాఢ నక్షత్రం సంబంధించి మీ యొక్క స్త్రీలకు సంబంధించి మీరు ఎల్డర్ విషయంలో కానీ, సంతానం విషయం కానీ, ఏదైనా కుటుంబంలో ఇష్యూస్ ఉంటే కనుక మీరు డెసిషన్ మేకర్గా ఉండే సంవత్సరం అండి ఇది. మీరు రెమెడీస్ ఏంటి అయ్యారంటే సోమవారంలో శివారాధన, గురువారం రోజున శివుడు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. అదేవిధంగా మీరు సూర్యారాధన చేయడం కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది. కుదిరితే కనుక ప్రతిరోజు చేయొచ్చు, లేదంటే కనీసం ఒక ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయం చేయండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. ఇప్పుడు మొత్తంగా ధనుసు రాశికి ఎలా ఉండబోతుంది అన్ని నక్షత్రాల వరకు కలిపి చూస్తే, స్టూడెంట్స్కి హైయర్ స్టడీస్, రీసెర్చ్, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్న వారికి, ఫారెన్ ఎడ్యుకేషన్లో కొంత సపోర్టివ్గా ఉండే సంవత్సరం చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో మీరు రాయబోయే ఎగ్జామ్స్లో వాటి క్రాక్ చేసే అవకాశం బలంగా ఉందండి ఈ సంవత్సరం. కానీ ప్రయాణాల వల్ల, సోషల్ మీడియా వల్ల, సంబంధ బాంధవ్యాల వల్ల టైం వృధా కాకుండా చూసుకోగలిగే స్టూడెంట్స్. సో ఫిక్స్డ్ టైం టేబుల్ విధించుకోండి. వీక్లీ మాక్ టెస్ట్ అటెండ్ చేయండి. గురువారం రోజున గురువులకి లేదా ఎల్డర్స్కి నమస్కరించుకొని వీళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే మంచిదండి. అదేవిధంగా బాడీ యాక్టివ్గా ఉండాలి కదా, ఫిజికల్గా సపోర్ట్ చేయాలంటే ప్రతిరోజు మినిమం ఒక 20 minutes వాకర్ లేదా బ్రిస్క్ వాక్ చేయడం, 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడం, ఇవి మీకు ఫోకస్ పెంచుతాయి, బాగా ఉంటుందండి. సో ఉద్యోగస్తులకి చూస్తే ధనుసు రాశి వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు, జాబ్ చేంజ్, ఫారిన్ ఛాన్సెస్, ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. కొన్ని మాసాల్లో వర్క్ లోడ్ ఉంటుంది. మనం గమనిస్తే ధనుసు రాశి వారికి సంవత్సరం ఆఫీస్ పాలిటిక్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. సో గాసిప్స్లో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. అందుకని ఏంటంటే అవకాశం వచ్చిన వాళ్ళు బోల్డ్గా మనం వెళ్ళాలంటే సైన్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదవాలి. ఇదే ఈ సంవత్సరం మీ యొక్క కెరీర్కి సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పవచ్చు. అవకాశం వస్తే వదలొద్దు, వెళ్ళేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఈ యొక్క ధనుసు రాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సంవత్సరం పెండింగ్ వర్క్స్ క్లియర్ కావటం, పాతవి అన్క్లియర్డ్ వర్క్స్, ఇవన్నీ టాపిక్స్ అని క్లియర్ అయిపోతాయండి. కొన్ని కీలక బాధ్యతలు తీసుకోవాల్సి రావటం, ఇన్స్ట్రక్షన్స్ చేయాల్సి రావటం, మీకు పాజిటివ్ రివ్యూస్ రావడం కూడా జరుగుతుంది. అంటే సంవత్సరం తర్వాత మే ఆర్ జూన్ నుండి మీకు ఏంటంటే కొంత గుర్తింపు, ప్రమోషను లేదంటే ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏమైనా మీరు రూల్స్ క్లియర్గా ఫాలో చేయండి. మీరు చేసేటువంటి విధి, ధర్మం రెండు కనుక బ్యాలెన్స్ చేస్తే పదవీ పరంగా మరియు నేమ్ అండ్ ఫేమ్ పరంగా గుడ్ ఇంప్రూవ్మెంట్ కలిగించే సంవత్సరం అని చెప్పాలి ఈ యొక్క పరాభావన సంవత్సరం ధనుసు రాశి వారికి. మరి కార్పొరేట్ అండ్ ఐటీ రంగం వాళ్ళకి, ఎంప్లాయీస్కి ఏంటంటే ఈ సంవత్సరం కార్పొరేట్ అండ్ ఐటీ రంగాల్లో ఉన్న ధనుసు ఉద్యోగాలకు ఏంటంటే ఇది లెర్నింగ్ అంటే నేర్చుకోవటానికి ప్లస్ విజిబిలిటీ ఉన్నటువంటి సంవత్సరం అని చెప్పాలి. న్యూ టెక్నాలజీ, అది ఏఐ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, మైగ్రేషను, ఇలాంటి నేర్చుకోవడం వల్ల మీకు లార్జ్ పాయస్లో భాగస్వామ్యం దొరుకుతుంది, ఎంటర్ కావడానికి అవకాశం దొరుకుతుందండి. ఆన్సైట్ కావచ్చు, రోల్ చేంజ్ లేదంటే టీమ్ చేంజ్ అవ్వడానికి కూడా అవకాశాలు బలంగా కనబడుతూ ఉన్నాయి. అందుకనే మీరు చేసేటువంటి పర్ఫార్మెన్స్, అదేవిధంగా బిహేవియర్ రెండు కూడా క్లోజ్గా అబ్జర్వ్ అయ్యే కాలం అని చెప్పాలి. అందుకనే నాలెడ్జ్తో పాటు ఇంటెగ్రిటీ ప్లస్ యాటిట్యూడ్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సంవత్సరం ఉంది. దాని ద్వారా మల్టిపుల్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది ఈ సంవత్సరం. సో వ్యాపారం చేసే వారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి ధనుసు రాశి వారికి ఏంటంటే ధనయోగం 14గా ఉంది కదా, బిజినెస్లో ప్రాఫిట్స్కి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషను, స్పిరిచువల్ సర్వీసెస్, ట్రావెల్ అంటే ప్రయాణ సంబంధమైనటువంటి వెంచర్స్లో ఉన్న వారికి ఇది ఒక మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది. కానీ పెద్ద మొత్తంలో లోన్ తీసుకోవటం, రిస్కీ పార్ట్నర్షిప్లో ఎంటర్ అవ్వటం, స్పెక్యులేటివ్ వెంచర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో జాగ్రత్తగా చెక్ చేసుకున్నాకనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇన్కమే బాగా ఉంది, ఎక్స్పెన్సివ్ ఖర్చులు కూడా 11గా ఉన్నాయి. అందుకనే వెల్త్ బిల్డ్ అవ్వాలంటే క్లియర్ బడ్జెటింగ్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఉంది మీకు. మా ధనుసు రాశి వ్యవసాయదారులకి, రైతులకి ఈ విధంగా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం పంట, గవర్నమెంట్ యొక్క సపోర్టు, మార్కెట్, ఈ విషయాల్లో ఓవరాల్గా చాలా పాజిటివ్గా ఉందండి. గవర్నమెంట్ సపోర్ట్ దొరుకుతుంది, మంచి పంట వస్తుంది, సరసమైన ధరలు కూడా వస్తాయని చెప్పాలి. కానీ వాతావరణ మార్పులు, ధరల్లో స్వింగ్ అవుతూ ఉంటాయి, వాటి మీద కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది. వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవడం, క్రాప్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ కూడా మీరు కనుక ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే
సో సేఫ్ జోన్లో ఉంటారండి. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ఫేవరబుల్గా ఉంది ధనుసు రాశి రైతులకి, స్త్రీలకి. మొత్తంగా వర్కింగ్ ఉమెన్కి గౌరవము, ఇన్కము, బాధ్యతలు 3 కూడా పెరుగుతాయండి. సో ఇంట్లో ఉన్న గృహిణులకు కూడా ఏంటంటే ఫ్యామిలీలో మోరల్ బ్యాక్ బోన్ అనే ఒక పాత్ర మీకు బలపడుతుంది. అందుకని ఏంటంటే ఇంటి ధర్మము, బయట డ్యూటీ 2 కూడా ముఖ్యమండి. కానీ కొంచెం ఆరోగ్యం కూడా చెక్ చేసుకోవాలి. మీ యొక్క రాశాధిపతి అష్టంలో ఉంటున్నారు జూన్ నుండి. కాబట్టి సో మీరు తీసుకున్న ఫుడ్ విషయంలో కావచ్చు, పానీయాల విషయంలో కావచ్చు, కేర్ఫుల్గా ఉండాలి. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయ్యే అవకాశం. గురు శని కోణంలో ఉన్నారు. ప్రేమ జీవితం ఏంటంటే లవ్ లైఫ్ జనరల్గా పాజిటివ్గానే ఉంది. కానీ కొన్ని ఈగో క్లాసెస్ వల్ల అన్నెసరీ హట్టింగ్స్ జరిగే అవకాశం ఉందండి. కాబట్టి బీ క్లియర్. ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం. మ్యారేజ్ జరిగే యోగాలు బలంగా ఉన్నాయి. సో మ్యారేజ్ చేసుకునే ముందు కూడా ఏంటంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ చెక్ చేసుకోవడం, వివాహ పొంతన, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం అవసరం ఉందండి. సో సంబంధ బాంధవ్యాలు ఏంటంటే మీరు ఎక్కువగా ఎదుటివారిని చెప్పే విషయాలు ఎక్కువగా వినటం, నిజాయితీగా మాట్లాడడం, ఓపికగా ఉండటం, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు దాంపత్య జీవితం కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి. సో ఫారిన్ ఛాన్సు, అబ్రాడ్ ఛాన్సు, ఫారిన్కి వెళ్ళటము, హైయర్ ఎడ్యుకేషన్, పిలిగ్రిమేజెస్, కాన్ఫరెన్సెస్ అటెండ్ కావడం ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. మీరు డాక్యుమెంట్స్ని కానీ, వీసా కానీ, ఫైనాన్షియల్స్ని కానీ డబల్ చెక్ చేస్తూ కనుక మూవ్ అయితే సో మీరు చేసేటువంటి ప్రయాణాలు ఫ్రూట్ఫుల్ అవుతాయండి ఈ సంవత్సరం. మరి ఈ పొలిటికల్ అయితేనేమి, సినీ ఫీల్డ్ అయితేనేమి, మీడియా రంగంలో ఉన్న వారికి పబ్లిక్ స్పీకింగ్, మోటివేషనల్ కంటెంట్, స్పిరిచువల్ లేదా మీడియా ప్లాట్ఫామ్లో మీరు కనుక మీరు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం అయితే బలంగా ఉంది. రాహు తృతీయంలో ఉంటున్నాడు డిసెంబర్ 5 వరకు, తర్వాత ద్వితీయానికి వస్తారు. సో ఇవన్నీ కూడా కొన్ని కలిసి వచ్చే అంశాలని చెప్పవచ్చు అండి. పాలిటిక్స్లో ఉన్నవారు సేవా దృష్టితో పనిచేయండి. సినిమా లేదా మీడియాలో ఉన్నవారు మీనింగ్ఫుల్గా ఉండండి. ధార్మికంగా చేసే కంటెంటే మీకు స్లోగా ఉండొచ్చు, బట్ మంచి రికగ్నిషన్ ఇస్తుందండి. చెడు పాత్రలు కాకుండా మంచి పాత్రలు వేయటం ఈ సంవత్సరం ముఖ్యమండి. సో మొత్తంగా పరిహారాల్లో మొత్తంగా చూస్తే ధనుసు రాశి వారికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన, దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల దోషాలు తొలగిపోతే బాగుంటాయి. అదేవిధంగా పసుపు, మరి కొంతమంది శనగలు దానం చేయొచ్చు, కొంతమంది బుక్స్, పెన్స్ కూడా దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. ఓం నమో నారాయణాయ లేదంటే ఓం గురవే నమః ఈ మంత్రాన్ని పఠించండి, చాలా బాగుంటుంది. రాశాధిపతి గురుడే, చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కావడం గురుడే కాబట్టి సో సోమవారం పూట శివాలయాల్లో ఓం నమ శివాయ మంత్రం పఠనం చేస్తూ అదేవిధంగా శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. సో మైండ్ అండ్ హెల్త్ బాగుంటుంది దానివల్ల. అదేవిధంగా పంచమం అంటే క్రియేటివిటీ, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంతానము, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ ఆరాధన వల్ల కూడా మంచి ధైర్యం ఉంటుంది. సో సడన్ ప్రమాదం నుంచి రక్షణ కలుగుతుంది. శత్రునాశనం కూడా జరుగుతుందండి. వారు చేసేటువంటి చెడు ఆలోచనలు మీకు తాకకుండా ఉండగలుగుతాయి. అదేవిధంగా శనివారం రోజున ఏంటంటే అర్ధాశ్రమం జరుగుతుంది కాబట్టి ఒంటరిగా ఉండే వారికి, డిజేబుల్డ్ పీపుల్ వారికి, ముసలి వాళ్ళకి తోచినంత ఫుడ్ కానీ క్లాత్ రూపేణ సేవ చేయొచ్చు, లేకుంటే మెడిసిన్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. ఓం శం శనైశ్వరాయ ఈ మంత్రాన్ని 27 టైమ్స్ కనుక పఠిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఫిజికల్గా ఏంటంటే డైలీ ఒక 20 మినిట్స్ మనం బ్రిస్క్ వాక్ చేయడము, 10 నిమిషాలు ప్రాణాయామం చేయడం, గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 10 మినిట్స్ ధ్యానం చేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది. ఫిజికల్గా, మెంటల్గా ఎఫెక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. పడుకునే ముందు మొబైల్ తగ్గించడం, స్క్రీన్ తగ్గించడం, వీటి వల్ల ఎందులో బీపీ కానీ స్ట్రెస్ తగ్గించుకొని ఒక ఆల్ఫా మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళి పడుకుంటే కనుక డీప్ స్లీప్ పడుతుంది. నెక్స్ట్ ఎనర్జెటిక్గా ఉండగలుగుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు కానీ, మీ యొక్క బంధుమిత్రులు కానీ, ఇంకా ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. సో మరి మీరు కూడా మీ గోచారం చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ జాతకం కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల జాతకం పరిశీలించుకోవాలనుకుంటున్నారా? దశలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు బాగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అనుకున్న వారి కోసం సో ఈ కోర్స్ డిజైన్ చేయబడిందండి. ఆ కోర్స్ యొక్క లింక్ని ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి, లాగిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.